ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మళ్ళీ మీరిద్దరు ఒక్కటైతే మాకు చూడాలనుందమ్మా. మనం అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు మావయ్య. ఇప్పుడే మధుకి అగ్గి రాజేశాను. అది అంటుకునే టైంకి మనం వేరేలా రియాక్ట్ అయితే మధుకి మన మీద డౌట్ వస్తుంది. అప్పుడంతా స్పాయిల్ అయిపోతుంది. ఇంతకీ ఆ మధు దాచిపెట్టిన డబ్బుల విషయం ఏమైంది సింధు? ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదత్తయ్య, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రాజెక్ట్ వర్క్ లేఅవుట్ స్టార్ట్ చేయకపోతే కస్టమర్స్తో కలిసి గొడవ చేస్తానని దాన్ని బెదిరించాను. వారం టైం ఇచ్చాను. ఇప్పుడది చచ్చినట్టు ఆ డబ్బు బయటికి తెచ్చి తీరాలి. దానికి వేరే ఆప్షన్ లేదు. అసలు ఈ మధు ఇంత దుర్మార్గంగా ఎందుకు తయారైందసలా? ముందు బాగానే ఉంది కదమ్మా. లేదత్తయ్య, మధు కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ముందే ఏదో బలమైన కారణం మనసులో పెట్టుకునొచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసిన రోజు మీ వల్ల మావయ్య వల్ల తనేదో సఫర్ అయిందని, మీరు మంచివాళ్లు కాదని, మీరు తనకేదో అన్యాయం చేశారని, దానికి రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చాను అన్నట్టుగా నా దగ్గర మాట్లాడింది. ఏం జరిగింది అని నేను అడిగితే అది చెప్పలేదు అత్తయ్య. మా వల్ల దానికి అన్యాయం జరిగిందా? అసలు ఆ మధు ఎవరో కూడా మాకు తెలీదమ్మా. తేజ దాన్ని తెస్తేనే కదా మేం చూసింది. మా మీద దానికి పగేంటి? ఏదో ఉందత్తయ్య, మీ మీద కక్ష కట్టే ఇదంతా చేస్తుంది. ఏదో ప్లాన్తోనే ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. ముందు మనం అదేంటో కనిపెట్టాలి. ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం చంద్ర. మావయ్య తీసుకోండి అత్తయ్య. రిషి శశి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. మీ పెద్దమ్మకి ఎలాంటి డౌట్ రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయండి, సరేనా? అలాగే అమ్మా, మేం చూసుకుంటాం కదా. అవును సింధు, నేను చంద్ర ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే. అవునమ్మా సింధు, నువ్వేం టెన్షన్ పడకు. ఆ మధు పుట్టు పూర్వతరాలన్నీ మేం చూసుకుంటాం కదా. అత్తయ్య, మావయ్య, అదిగో మధు వస్తుంది. పిల్లలు రెడీనా? అలాగే అమ్మా. పిల్లలు ఓకేనమ్మా. నానమ్మ, మన ఫ్యామిలీ గురించి చెప్పవా? మీ అమ్మ నాన్న, తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న అందరి డీటెయిల్స్ చెప్పు నానమ్మా. అలాగే చెప్తాన్రా, రాసుకోండి. మా అమ్మ పేరేమో వసుంధర, మా నాన్న పేరేమో రాఘవ. పిల్లలు, మా అమ్మ పేరేమో కామేశ్వరి, మా నాన్న పేరు రాధాకృష్ణమూర్తి. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఎక్కడో తెలుసా? అవును నానమ్మా,
అందరి డీటెయిల్స్ గురించి చెప్పావు. మరి పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పలేదేంటి? మీ పెద్దమ్మ గురించా? ఆ, ఆ, అదిగో వస్తుంది కదా, ఒక్క నిమిషం మీ పెద్దమ్మనే అడిగి చెప్తాను. అమ్మ మధు. ఏంటత్తయ్యా? ఏం లేదమ్మా, స్కూల్లో ఏదో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట. దానికోసం పిల్లలు మన ఫ్యామిలీ ట్రీ డ్రాయింగ్ వేస్తున్నారు. మన ఫ్యామిలీ అంటే నువ్వు కూడా ఉంటావు కదమ్మా. నువ్వు నీ వివరాలు లేకుండా అది మా ఫ్యామిలీ ట్రీ ఎలా అవుతుంది అసలా? పిల్లలకి మీ అమ్మ నాన్నల గురించి, నువ్వు పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఎక్కడా అని దాని గురించి అన్ని డీటెయిల్స్ పిల్లలకి చెప్పమ్మా, వాళ్ళు రాసుకుంటారంట. వాళ్ళ అమ్మా నాన్నల గురించి అడిగితే మధుకి ఎక్కడలేని కోపం వస్తుంది. తెలియక ఏదో అమ్మ అడిగేసింది. ఏదో ఒకటి చెప్పి మధుని కూల్ చేయాలి. చెప్పాను కదమ్మా, మధు అనాథని. తను అనాథాశ్రమంలో పెరిగింది. కరెక్టేరా, మధు అనాథే. కానీ తను ఎలా అనాథ అయింది? అనాథాశ్రమంలో మధుని ఎవరు జాయిన్ చేశారు? ఎవరు జాయిన్ చేయకుండా మధు అయితే వచ్చి చేరదు కదా. ఆ విషయం చెప్పమంటున్నాను. అవునరా తేజ, కనీసం నీ పెళ్ళానికి గార్డియన్ అనేవాళ్లు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళు ఎవరో, అనాథాశ్రమంలో ఎవరు జాయిన్ చేయించారో ఆ వివరాలు చెప్పమను. అవునమ్మా మధు, అసలు మీ అమ్మా నాన్న ఏమైపోయారు? నువ్వు ఎక్కడ పుట్టావు? నాకంటూ ఎవరూ లేరత్తయ్య, ఎవరూ లేరు. నేను అనాథని. ఆర్ఫనేజ్లో పెరిగాను. ఏ ఆర్ఫనేజ్ అమ్మా? సెయింట్ తెరీసా ఆర్ఫన్స్. అదెక్కడుంది? బెంగళూరు సిటీలో. నిన్నక్కడ ఎవరు జాయిన్ చేశారు? నువ్వు ఎప్పటి నుంచి అక్కడ పెరిగావు? అత్తయ్య, నాకు తలనొప్పిగా ఉంది. నాకు రెస్ట్ కావాలి. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. మధు 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 పెద్దమ్మ, పెద్దమ్మ. మధు, ఇప్పుడు నేను రూమ్కి వెళ్తే ఆ కోపం అంతా నా మీద చూపిస్తుంది మధు. కాసేపు బయటికి వెళ్ళడమే బెటర్.